హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ శారీ ప్రీ ప్లీటింగ్ అనమాట. సో మనము ఇక్కడ నేను ఫస్ట్ ఫోల్డింగ్ చేసేటప్పుడు పిన్స్ అనేది చెక్ చేసుకుంటా అనమాట, శారీ డ్యామేజ్ అవ్వకుండా. సో ఇక్కడ ఏదైనా డ్రెస్కి నాకు పిన్ తోటి కూర్చున్నప్పుడు పోగులు అవి లేవ్వకుండా ఉన్నవి తీసి సపరేట్గా పెట్టుకుంటాను. చూసారా, తర్వాత నేను పెట్టుకున్న వాటిలో ఒక ప్యాకెట్ తీసుకుంటే అందులో జస్ట్ నాకు ఒక 7 మాత్రమే మంచిగా వచ్చింది, మిగతావన్నీ వేస్ట్ అయిపోయినాయి అనమాట. 10 వేస్ట్ అయిపోయినాయి. సో ఉన్న వాటిని ఇట్లా పర్ల్స్ పెట్టేసుకొని సెట్ చేసి పెట్టుకుంటాను, శారీ పాడవ్వకుండా ఉండాలని. సో మనం ఇంకా ప్లీటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను టెంపరేచర్ అనేది చెక్ చేసి పెట్టుకుంటాను అనమాట. శారీ అనేది నేను పట్టు శారీ అయితే నేను ఒకసారి ఏమంటారు ఇది ఐరన్కి ఇస్తాను, నార్మల్గా చేస్తారు కదా వాళ్ళ దగ్గర. లేదు అంటే ఈ ఐరన్ అనేది సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఎలా తీసుకోవాలి ప్రిల్స్ అంటే, మనం ఇప్పుడు శారీ వేసుకున్నప్పుడు ఇప్పుడు పెద్ద పళ్ళులు వస్తున్నాయి. పెద్ద పళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో చిన్న పళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనము ఏదైతే ఫాల్ వేస్తామో ఆ సైడ్ అనేది మనకి మన అంచు అనేది పైకి షో చేసేలాగా, మిగతాది కిందికి పెట్టుకునేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది అంచు కదా. ఈ అంచు పార్ట్ అనేది నేను 4-5 ఇంచెస్ తీసుకుంటాను. 4-5 ఇంచెస్ తీసుకున్నామంటే మనకి యోక్ పార్ట్ అనేది కవర్ అయిపోతుంది. లేదు అంటే అది అంతా ఫోల్డింగ్ లాగా వస్తుంది అనమాట. సో ఇట్లా నేనేం చేస్తానంటే, మనము కొంచెం 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒక ఐరన్ బాక్స్ తోటి ఫిక్స్ చేసి పెడతాను. అప్పుడు ఫోల్డింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో నేను 12 ఇంచెస్ ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చిన్న పెద్దవి పెట్టేసి దానికన్నా అట్లా కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 ఇంచెస్ తీసుకున్నామంటే, ఫస్ట్ది 5 ఇంచెస్ తర్వాత 2 ఇంచెస్ తీసుకున్నామంటే కరెక్ట్గా ప్లీట్స్ అనేది వస్తాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ది వచ్చేసి 5-6 ఇంచెస్ తీసుకొని, సెకండ్ది వచ్చేసి మిగతావన్నీ 2 ఇంచెస్ డిస్టెన్స్లో మనము ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి. సో అలా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎంత అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎంత పొడవు అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ చెప్తారు దానికి. సో నా మెథడ్ ఏంటంటే, అసలు నేను మెజర్మెంటే తీసుకోను బేసిక్గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే, నేను మామూలుగా నాకు నేర్పించిన దాని ప్రకారం ఏంటి అంటే, కస్టమరు ఆన్లైను ఆఫ్లైన్ రెండింటిని మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి, సో ఒక మెజర్మెంట్తో దాని ప్రకారంగా మేము చేస్తామన్నమాట. సో మనం మెజర్ తీసుకోవచ్చు, మెజర్ తీసుకోకుండా చేసుకోవచ్చు అనమాట. నేనైతే మెజర్ తీసుకోకుండానే చేసేస్తాను కస్టమర్ని చూసి. సో ఇప్పుడు ఏంటి అంటే, నేను ఇక్కడ పొడవు అనేది చూపిస్తాను చూడండి. మనకి పొడవు చూసుకుంటారు చాలామంది, బట్ నేను అలా చూసుకోను అన్నమాట. నేనేం చేస్తానంటే, ఇక్కడ మీకు వీడియో కనిపించట్లేదు కదా, 3 మీటర్స్ అంటే 3 మూరలు, మీటర్స్ అంటున్నా, మూరలు 3 మూరలు తీసుకుంటా అనమాట. 3 మూరలు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. సో లేదు అంటే కస్టమర్ పొట్టిగా ఉన్నా సరే, సో ఎలాంటి కస్టమర్కైనా సరే 3 మూరలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మనము మెజర్మెంట్స్ తీసుకొని అట్లా చేసినామంటే కొంచెము అది ఓకే, ఇది ఓకే. బట్ ఇలా మనకి ఎవరికైనా సరే ఒక మెజర్మెంట్ అని పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట శారీ తీసుకోవడము. సో ఇక్కడ వచ్చేసి నాకు స్టార్టింగ్ పాయింట్, మనము ఏదైతే హిప్ పెడతామో శారీ, సో అక్కడ ఒక పిన్ను మనము 2-3 పిన్స్ పెట్టుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా. సో ఫస్ట్ అయితే నేను మనకి హిప్ పార్ట్ అనమాట, హిప్ పార్ట్ దగ్గర నుంచి ఎంత సైజ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ నుంచి ప్రిల్స్ దగ్గర నుంచి మనకి ఎక్కడికి వస్తుంది అనేది ఒక పిన్ పెట్టేసుకున్నామంటే, ఇంకొక పిన్ వచ్చేసి 1 మీటర్ డిస్టెన్స్లో
ఇంకొక పిన్ పెట్టేసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి 1 మీటర్ తీసుకొని శారీ ఒక పిన్ పెట్టేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా ప్రిల్స్ పెట్టిన దగ్గర నుంచి మీకు ఈజీగా ఉండాలి అంటే శారీ ఇలా వేసుకొని చూసుకోండి. లేదు అంటే మనకి 20 ఇంచెస్కి అట్లా తీసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో అట్లా అనమాట. మాకు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గజాస్ లాగా చెప్పారు, 3 గజాస్ అట్లా. సో అది మీకు అర్థం కాదు కాబట్టి నేను మెజర్మెంట్స్లో చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే చాలామంది కస్టమర్ ఫీడ్బ్యాక్ నాకు ఉండేది ఏంటంటే మీరు శారీ వేస్తే మంచిగా కవర్ అయిపోతుంది, స్టమక్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఎలా అని అడుగుతూ ఉంటారు. సో దానికోసం ఇదనమాట. మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఏంటి అంటే మనకి 15 ఇంచెస్ 12 ఇంచెస్ కరెక్ట్గా పెట్టామంటే నీట్గా కవర్ అయిపోతుంది అనమాట, స్టమక్ దగ్గర స్టమక్ కనిపించకుండా. సో మన ప్రిల్స్ అనేది ఇప్పుడు ఒక మెజర్మెంట్కి వన్ సైజు, ఒక మెజర్మెంట్కి 1 సైజు లాగా పెట్టుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మనము పెడుతున్నది 15 ఇంచెస్ 12 ఇంచెస్ కదా. ఇప్పుడు మనము బ్రాడ్నెస్ అనేది 12 ఇంచెస్ ఆర్ 15 ఇంచెస్ ఉండాలి. పెద్ద సైజు వాళ్ళకైతే 15 ఇంచెస్ ఉండాలి. చిన్నగా ఉన్నారు అన్న వాళ్ళకైతే 12 ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ప్రిల్ ఒక్కొక్కటి 1 ఇంచెస్ డిస్టెన్స్లో ఉండాలన్నమాట. 1 ఇంచ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ప్రిల్ సైజ్ అనేది ఈక్వల్గా నీట్గా వస్తుంది. 12 ప్రిల్స్ పెడుతున్నాం కాబట్టి నీట్గా వస్తుంది అనమాట. సో అలా మనము ఫస్ట్ ప్రిల్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ పెట్టుకొని ప్రిల్ డిస్టర్బ్ అవ్వకుండా మనము ఇట్లా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. క్లిప్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము 1 ఇంచ్ డిస్టెన్స్లో ఫస్ట్ పెట్టాం కాబట్టి ఇప్పుడు 2 ఇంచెస్ డిస్టెన్స్లో సెకండ్ది పెట్టుకోవాలన్నమాట. మనము 15 ఇంచెస్ డిస్టెన్స్ వరకు ఏం చేసాము, 1 ఇంచ్ డిస్టెన్స్ పెట్టాము. మనకి టోటల్గా 21 ఇంచెస్ పెట్టామంటే మంచిగా వస్తుంది శారీది. ఇంకా హిప్ పార్ట్ వరకు మనకి ఎక్కడైతే హిప్ ఉంటుందో అక్కడి వరకు మనము ప్రిల్స్ పెట్టాలి. అది ఏమంటారు, ప్రిల్స్ పెట్టాలి కాబట్టి సో అక్కడ పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆ పిన్ వరకు ఇలా పెట్టేసుకుంటే వెళ్తూ ఉండాలన్నమాట, సైజెస్ పెంచుకుంటా. ఇక్కడ ఏంటి అంటే 4-5 ఇంచెస్ దాకా పెట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఈ పార్ట్ అంతా బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం పెద్ద సైజుగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పిన్ వచ్చేసింది కాబట్టి మనకి ఇదంతా శారీ అంతా తీసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ హిప్ దగ్గర మనం ప్రిల్స్ అనేది పెట్టుకుందాము, కుచ్చుళ్ళు అనేది పెట్టుకుందాము. ఆ కుచ్చుళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను నీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ శారీ ఫస్ట్ పార్ట్ నుంచి పిన్ 1 మీటర్ వరకు తీసుకోమన్నాను కదా నార్మల్ సైజు వాళ్ళకి. లేదు వాళ్ళు 40 సైజు ఉన్నారు, హిప్ సైజ్ 40 ఉంది అంటే 1 మీటర్ తీసుకొని ఆ తర్వాత ఒక 5 ఇంచెస్ కానీ 7-8 ఇంచెస్ వరకు మనము ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సో అలా తీసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది శారీ, మనకి ఎక్కువ క్లాత్ మిగలకుండా. సో అట్లా మనము సెట్ చేసి పెట్టుకోవాలి పిన్. ఆ పిన్ పెట్టుకున్న దగ్గర నుంచి మనకి ప్రిల్ పిన్ పెట్టిన దగ్గర వరకు మనము ఇలా కుచ్చుళ్ళు అనేది పెట్టుకుంటాము. ఇలా పెట్టుకున్న తర్వాత సో నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా 3 పిన్స్ పెడతాను. ఎందుకు అంటే మనకి ఐరన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ప్రిల్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ ఐరన్ అనేది ఎక్కువ చేయొద్దు. ఎందుకు అంటే ఐరన్ ఎక్కువ చేసినప్పుడు ప్రిల్స్ అనేది అట్లనే స్ట్రక్ అయిపోతాయి అనమాట. నేను ఓన్లీ హిప్ పార్ట్ దగ్గర మాత్రమే గట్టిగా ఐరన్ చేస్తాను. ఎందుకంటే మనము అది లోపలికి తోసుకునేది కదా. సో అందుకని అది ఒక సన్నగా అయిపోతుంది అలా ఐరన్ ఎక్కువ పెట్టినప్పుడు. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట హిప్ దగ్గర. సో మిగతా కుచ్చుళ్ళు మొత్తం ఊరికే అలా మనం ఐరన్ బాక్స్ చూపిస్తే సరిపోతుంది. కింద అయితే అస్సలు చేయను నేను, ఆ కింద పార్ట్ అంచు పార్ట్ అయితే అస్సలు చేయను. ఎందుకు అంటే అవి కూడా స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తే మంచిగా ఉండదని. సో సైడ్కి ఒక లైన్ లాగా వస్తుంది శారీకి. సో అదంతా ఐరన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనకి ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం శారీని ఉల్టా తిప్పేసుకొని రివర్స్ తిప్పేసుకొని
ఒక్కసారి దీనికి ఐరన్ ఇచ్చామంటే నీట్గా ఫోల్డింగ్ అనేది అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు చాలా సింపుల్ కదా, చాలా ఈజీ కూడా ప్రాసెస్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే మనం శారీ కార్నర్ ఎక్కడ వరకు అయితే వస్తుందో, ఐ మీన్ ఏమంటారు, మనం ప్రిల్స్ కుచ్చుళ్ళు పెట్టామో అక్కడ వరకు లాగేసి, సో ఇక్కడ ఇట్లా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. నేను 40 సైజుకి చేస్తున్నాను కాబట్టి నాకు 3 స్టెప్స్ వచ్చాయి. నార్మల్గా అయితే కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ నేను ఏంటి అంటే నా పైన వేసుకొని ఇదంతా నేను చెయ్యను, ఎందుకంటే అంత క్లమ్జీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటి అని నేనేం చేస్తున్నానంటే శారీ మీదే రైట్ సైడ్, ఐ మీన్ కరెక్ట్గా ఎట్లయితే మనం ప్రిల్స్ పెట్టామో అటు సైడే వేసేసి దాని ఐ మీన్ ఏమంటారు, ఆ విధంగానే చేస్తాను నేను. సో చూడండి, ఇప్పుడు నేను 12 ఇంచెస్ డిస్టెన్స్లో చేస్తున్నాను అనమాట. అటుపక్క కూడా రైట్ సైడు ఎంత డిస్టెన్స్ వదిలాను అంటే అది కూడా 12 ఇంచెసే. 12 ఇంచెస్ వదిలేసి శారీ ఇట్లా పెట్టేసుకున్నామంటే మనము చాలా సింపుల్గా అయిపోతుంది. మిగిలిన శారీని అంతా ఇట్లా ఫోల్డింగ్ చేసేసి, ఇంకా రైట్ సైడ్ 1 ఫోల్డింగు, లెఫ్ట్ సైడ్ 2 ఫోల్డింగ్స్ చేసామంటే శారీ ఫోల్డింగ్ కంప్లీటెడ్ అనమాట. సో అట్లా. సో చూసారు కదా, ఇప్పుడు ప్రిల్స్ కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము 2 టైమ్స్ తిప్పేసిన తర్వాత మిగతా శారీని అంతా ఫోల్డింగ్ చేసేసి లోపల పెట్టేసి, ఇక్కడ బయటకు ఏదైతే ఉందో ఐ మీన్ దానికి పిన్ పెట్టామంటే ఈ శారీ ఇంకెక్కడికి కదలదన్నమాట. సో మనము జర్నీ చేసినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫోల్డింగ్ అనేది పాడవ్వకుండా నీట్గా మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్రిల్స్ అనేది కౌంటింగ్ చేద్దాము ఎన్ని వచ్చినాయో. సో చూడండి, ఇప్పుడు నేను 12 ప్లీట్స్ అన్నాను కదా, చూడండి కరెక్ట్గా 12 ప్లీట్స్ వచ్చాయి. కావాలంటే మీరు పాజ్ చేసి కౌంటింగ్ చేసుకోండి ఎన్ని ప్లీట్స్ అనేది. సో అట్లా అనమాట. ఇక్కడ బాక్స్ ఫోల్డింగ్ సైజు కూడా 12 ఇంచెస్ వచ్చాయన్నమాట. సో కరెక్ట్గా చూడండి మనము ఎంత నీట్గా అయిపోయిందో బాక్స్ ఫోల్డింగ్ అనేది. సో చాలా సింపుల్గా నీట్గా అయిపోయింది కదా. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది. కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.